ఇంకొక డౌట్ సార్ ఇక్కడ, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి బాలీవుడ్ నుంచి డైరెక్టర్ని తీసుకురావాల్సి ఎందుకు వచ్చింది? తెలుగులో డైరెక్టర్ లేరా? తెలుగులో పెట్టి చేసుకుంటే దాని ఏమంటారు ఎమోషన్ మిస్ అవ్వదు కదా, అంత ఎమోషన్ ఆయన క్యారీ చేయించగలిగాడా అనే సందేహాలు చాలామంది వ్యక్తం అంటే చేస్తున్నారు. ఒక మాట చెప్తున్నానండి, దీనికి మీకైనా నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా వచ్చే ఒక బాధ, కోపం, సంతోషం అని ఒకటే. ఎక్స్ప్రెస్ చేసే తీరు వేరేలా ఉండొచ్చు. ఒకళ్ళు గట్టిగా ఏడవచ్చు, లేదా జస్ట్ కళ్ళు చెమర్చవచ్చు, ఇంకోళ్ళు అలా సైలెంట్గా చూడొచ్చు. ఎక్స్ప్రెషన్ వేరే. ఎమోషన్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకటే. ఇక్కడ ముఖేష్ కుమార్ సింగ్ గారిని ఎందుకు ఎంచుకున్నారు? తెలుగు డైరెక్టర్స్ లేరా, సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ లేరా అంటే మేబీ వాళ్ళందరూ చాలా చాలా బిజీగా ఉండుండొచ్చు, లేదు అంటే ఒక భక్తుడి కథ చేయడానికి వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖేష్ కుమార్ సింగ్ గారిని ఎందుకు ఎంచుకున్నారంటే మహాభారత్ లాంటి ఒక గొప్ప ఇతిహాసాన్ని ఆయన టీవీ సీరియల్గా తీసి సక్సెస్ అయ్యారు ఆయన. అంటే అందులో డ్రామా, మహాభారతంలో డ్రామా ఇంకెందులోనూ ఉండదు. ఆ డ్రామాని మల్టిపుల్ క్యారెక్టర్ని హ్యాండిల్ చేసిన తీరు వేరే. మోహన్ బాబు గారు ఊరికే క్యాజువల్గా మహాభారత్ సీరియల్ చూసి ఎవరు అనుకుంటున్నారు ఒక 6 ఏళ్ళ నుంచి ఎవరు డైరెక్టర్ అని. ఆయనకు విపరీతంగా నచ్చి మహాభారత్ సీరియల్లో ముఖేష్ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఆయన డైరెక్టర్గా ఫైనలైజ్ చేశారు. సూపర్ అండి. అట్లా 6 ఏళ్ళగా అంటే ఇది ట్రావెల్ ఎన్ని సంవత్సరాలు సార్ కన్నప్పకు సంబంధించి? అంటే నేను విన్నది ఎప్పుడో ఒక 6 ఏళ్ల క్రితం ఎవరో వచ్చి ఇలాంటి కన్నప్ప ప్రపోజల్ విష్ణు గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన మనసులో నాటుకుపోయింది. అక్కడి నుంచి ఆయన దాంతో ఇండివిజువల్గా ట్రావెల్ అయ్యడం మొదలుపెట్టారు. కన్నప్పని ఏంటి అంటే ఒక చిన్న పరిధిలో చూడాలి ఆయన. కన్నప్ప అనేవాడు అంటే ఇంకెంతగా అతని జీవిత చరిత్రం సాగుంటుంది, అతని ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అతను ఎలా ఫైట్ చేసి ఉంటాడు, అవన్నీ ఆలోచిస్తూ ఆ కథను రాస్తూ కొంతమంది హాలీవుడ్ రైటర్స్తో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళు స్క్రీన్ ప్లే వెర్షన్ రాసి ఇక్కడ తెలుగులో కొందరు ప్రముఖ రచయితలు రాసి అవేవి ఆయనకు సాటిస్ఫాక్షన్ కలిగించిన దశలో ఒక 3 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ అయింది. అక్కడి నుంచి ఎత్తుకుంది. అక్కడి నుంచి నేను ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి నేను ట్రావెల్ అవుతూ ఉన్నాయి. ఆల్ సౌత్ ఇండియన్ స్టార్స్ మొత్తాన్ని కూడా పెట్టడం ఎందుకోసం? మార్కెట్ కోసమా, క్యారెక్టర్ కోసమా? కథల క్యారెక్టర్ కోసం. ఇప్పుడు ప్రభాస్ గారు చెయ్యాలని వాళ్ళ మోహన్ బాబు గారికి ప్రభాస్ గారికి మధ్య అనుబంధం అలా విష్ణు గారితో ఉన్నది. ఇక శివుడు అనే క్యారెక్టర్ మస్ట్ కథలో ఉన్న పాత్ర అది. సో దానికి ఎవరు చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గారు వచ్చారు. అలాగే కథలో కీలకమైన ఘట్టం ఉంది. సో అందులో ఒక స్పెషల్ అపియరెన్స్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. సో అందులో ఎవరు అనుకుంటే మోహన్ లాల్ గారుతో ఆ పాత్ర చేయించారు. శరత్ కుమార్ గారు కన్నప్ప తండ్రి నాథనాథుడి పాత్ర చేశారు. ఆయన క్యారెక్టర్ ఒకటి మెమరబుల్ క్యారెక్టర్. అసలు అందులో ఉండే ఎమోషన్స్ వేరే. క్యారెక్టర్ ఏంటి? మహదేవ శాస్త్రి. ఏంటి ఇది? ఇట్లా ఏమన్నా పండితుల్ని, పురోహితుల్ని, బ్రాహ్మణ్స్ని ఏమన్నా అవమానించడం కానీ, లేకపోతే కించపరచడం, లేకపోతే ఎట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? గతంలో చాలా డిస్కషన్స్ జరిగినాయి కదా. ఏంటి మీ స్క్రిప్ట్ దగ్గర నుంచి తెలుసు కదా. అవును. మరి బ్రాహ్మణ్స్ సంబంధించి ఏ అంశాలు తీసుకున్నారు? వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా. హైందవ ధర్మం అంటే బ్రాహ్మణ వర్గాన్ని వారి ప్రమేయం లేకుండా ఆ కథలు సాగవు, ఆ పురాణాలు సాగవు, ఇతిహాసాలు సాగవు. సో వాళ్ళ పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే విష్ణు గారు ఈ కథ రాసేటప్పుడు మా రైటింగ్ టీం డిస్కస్ చేసేటప్పుడు మేమెంతో మా రీసెర్చ్లో మేము 1కి 10 సార్లు అన్నీ చదివాం. అంటే బసవ పురాణంలో ఉడుమూరు కన్నప్ప కథ కావచ్చు, దూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తి మహత్యం కావచ్చు, ఇవన్నీ చదివినప్పుడు వాటిలో ఎక్కడా బ్రాహ్మణ పాత్రని నీచంగా కించపరచలేదు. ఇది వాస్తవం, ఇది చరిత్ర. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? గత 2 సినిమాల్లో ఏం చేశారు, ఏం జరిగింది అసలు, అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది. దూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తి మహత్యం ఏంటంటే ఆ వాయులింగాన్ని పూజించడానికి ఒక పూజారు ఉంటాడు. ఇతను ఈ ఆటవికుడు పూజించిన విధానం నచ్చక ఒక చోట చూసినప్పుడు, స్తంభం చాటు నేను చూసినప్పుడు అతను ఈ కళ్ళు అర్పించడం అని చూసి ఆయన చలించిపోయి ఇతనికి మొక్కుతాడు, ఆ పూజారి కూడా. ఇది దుర్జటి గారు రాసింది. బట్ ఇది నాటకం కింద, సినిమా కింద వచ్చేటప్పటికి ఏమైందంటే జరిగిన ఒక మార్పు. ఇప్పుడు మన తెలుగులో సురభి నాటక కంపెనీ అలాగో కర్ణాటకలో గుబ్బి నాటక సమాజం అని ఒకటి ఉంది. దానికి చెందిన రైటర్ పేరుని తప్పైతే క్షమించండి, టిఎస్ బాలకృష్ణన్. ఆయన ఫస్ట్ టైం బేడ్ర కన్నప్ప ఈ దూర్జటి కావ్యాన్ని ఒక నాటకం కింద రాశారు. రాసినప్పుడు ఏం చేస్తున్నారు అంటే డ్రామటైజ్ చేయడానికి ఇతను కోయివాడు, వేటాడుతున్నాడు, ఒకరోజు గుడికి వెళ్ళాడు, భక్తుడయ్యాడు, కళ్ళు అర్పించాడు, ఇది కథ.
అక్కడ గుడి పూజారి కూడా ఉన్నాడు, అతను పూజిస్తున్నాడు, అతను చూసి అతను భక్తుడు అయ్యాడంటే కథలో ఫ్లాట్గా సాగింది. దాని డ్రమటైజేషన్ లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు ఓకే అనుకుంటూ పూజారి క్యారెక్టర్ని ఆయన విలన్గా నెగిటివ్గా చిత్రీకరించాడు. ఓకే ఇది ఆ నాటక రచయిత చేసింది ఓకే మార్పు. ఓకే సో చేసిన తర్వాత ఏమైంది, ఆ పాత్రకి మరి ఇతను ఉత్తముడు అంటే అతను నీచుడని చెప్పాలి కదా. అందుకని అమ్మవారి గుళ్ళో నగలు తీసుకెళ్ళి అమ్మేసుకుంటాడు. ఒక వేశ్య ఉంటుంది, రాత్రిపూట చాటుమాటకి వెళ్ళి ప్రియురాలను కలుస్తూ ఉంటాడు. జనాన్ని దేవుడి పేరు చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఈ నాటకంలోని మాస్ ఎలిమెంట్ జనాన్ని ఉరు తొలగించింది. సో అది నాటకం బేడర కన్నప్ప సినిమాగా వచ్చినప్పుడు ఇదే నాటకాన్ని ఫాలో అయ్యారు. ఓకే సో ఆ సినిమాలో ముదిగొండ లింగమూర్తి గారు అనుకుంటా పూజారి క్యారెక్టర్ చేసింది, నాకు గుర్తులేదు. బట్ అందులో ఇదే తంతు. తర్వాత బాపు రమణ గారు కూడా భక్త కన్నప్ప తీసినప్పుడు రావు గోపాలరావు గారి పాత్ర అలాగే క్రియేట్ చేశారు. నేను కైలాసానికి వెళ్ళొచ్చానే అబద్ధం చెబుతూ జయమాలిని క్యారెక్టర్ అనుకుంటా వేసును ఉంచుకుని అమ్మవారి నగలు తీసుకెళ్ళి ఇలాగా పాత్రను చేశారు. జనం ఒక గుడి పూజారి ఇంత నీచంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని అప్పట్లో ఎవరు కామెంట్ చేయకుండా క్యారెక్టర్ని ఎంజాయ్ చేశారు, దాంట్లో తప్పు పట్ల. కానీ మేము ఒక దూర్జటి రాసిన కావ్యాన్ని బేస్ చేసుకుని ఇది తప్పు అంటే ఒక ఆటవికుడే అంత మహాభక్తుడైనప్పుడు ఆ గుడిలో ఆ స్వామిని పూజిస్తున్న వ్యక్తి ఇంకెంత నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడు, అతను ఎందుకో జోదరు అవుతాడు, అతను ఎందుకో వ్యసనపరుడు అవుతాడు, అతను ఎందుకో వేశ్యాలోలుడు అవుతాడు అని మాకు మేము ప్రశ్నలు ఎంచుకుని ఆ పాత్ర అలా ఉండకూడదు. ఆ పాత్రకి ఆ అర్చకుడిగా అతనికి ఉండే కారణాలు అతనికి ఉండొచ్చు, ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయొచ్చు, అంతేత ఆ పాత్ర నీచంగా చూపించొద్దు. ఒక గుడి అంటే ఒక హైందవ ధర్మం బ్యాక్డ్రాప్లో సినిమా చెబుతూ ఒక గుడి పూజారి క్యారెక్టర్ నీచంగా చెబితే మనం ఏం చెబుతున్నట్టు, మనం చెబుతున్న ధర్మాన్ని మనమే కించపరుస్తున్నట్టు, మనమే ఎగతాళి చేస్తున్నట్టు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని ముందు అండర్లైన్ చేసుకుని విష్ణు గారు చెప్పిన సజెషన్ ప్రకారం, మోహన్ బాబు గారు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ప్రకారమే ఈ సినిమా క్యారెక్టర్లని డిజైన్ చేయడమైంది. సో అందువల్ల బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణ జాతి అని కాదు, ఏ కులాన్ని ఏ ప్రాంతాన్ని కించపరిచేలా ఉండదు. ఇప్పుడు ప్రతి పాత్రకు ఒక ఎమోషన్ ఉంటుంది. ఒకళ్ళ మీద జలసీ ఉండొచ్చు, ఒకళ్ళ మీద కోపం ఉండొచ్చు, ఇంకొక అహం ఉండొచ్చు. అవి ఇండివిజువల్ బిహేవియర్ తప్పితే ఆ వర్గానికో ప్రాంతానికి ఆపాదించేవి కాదు. అందువల్ల ఈ సినిమా వల్ల ఎవరిని ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీస్తుంది ఎందుకు, అందరిని వీలైనంత ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి. ఈ సినిమాలోనే వీళ్ళని హట్ చేద్దాం, వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని అందరినీ హట్ చేస్తూ పోతే సినిమా చూసేది ఎవరు, ఎందుకు అలా చేస్తారు?